ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహోషువ 3:5 యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన పట్ల అద్భుతాలు చేయాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారండి. అయితే మన వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు భక్తులు అనేక మందిని మనం చూసుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు, యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు అతని స్నేహితులు దూషించి వెళ్ళిపోయారు, తన భార్య వెళ్ళిపోయింది, అతనికి ఉండే కుమారులు చనిపోయారు, సమస్తము కోల్పోయినా కూడా యోబు భక్తులు ఏం చేశారంటే ప్రార్థన చేశారండి. ప్రార్థన, ఆయన ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేశారో దేవుడు ఆయన జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతూ అదేవిధంగా అద్భుతం చేసి చూపించి రెండంతలుగా యోబు గారిని ఆశీర్వదించారండి. అలాంటి యోబు గారిని ప్రేమించే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో డాక్టర్స్ మనం చనిపోయాము, అతను ఇంకా బ్రతకడు అని డాక్టర్స్ చేతులు ఎత్తినా, అమ్మ మా చేతుల్లో ఏం లేదు, మేము ట్రీట్ చేయగలుగుతామేమో, దేవుడు అక్కడే స్వస్థపరిచేదని డాక్టర్స్ చెప్పి వెళ్ళిపోయి ఉన్నా కూడా మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తామో దేవుడు చిత్తంలో ఆయన బ్రతకాలి అని ఉంటే ఖచ్చితంగా బ్రతికి దేవుడు అద్భుతం చేస్తారండి. ఈ లోకంలో మనుషులు కాదండి అద్భుతం చేసేది, మనుషులు చెయ్యలేని పనులు దేవుడు చేస్తాడు కాబట్టి ఆ అద్భుతాలు అని అంటారు. కాబట్టి మనుషులు ప్రాణాన్ని కాపాలేరు, మనుషులకి మనశ్శాంతి ఇవ్వలేరు, మనుషులు ప్రేమగా నడుచుకోలేరండి. ఎంతవరకు నడుచుకుంటారంటే మన దగ్గర నుంచి వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒకటి కోరుకుంటారు, కాబట్టి అంతవరకు మాత్రమే మనుషులు ప్రేమగా నడుచుకుంటారు. అదేవిధంగా అది మన దగ్గర ఎప్పటి నుంచి అయితే వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు మనల్ని దూషిస్తారు, బాధ పెడతారు. దేవుడు మాత్రమే మన శాశ్వతంగా ప్రేమిస్తున్నాడండి. ఆయన ఒక్కడే మనల్ని ఆయన ఉండేటువంటి ప్రదేశంలో ఉండాలని యేసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఈ లోకంలో మనుషులు కోరుకోవటంలో మనం ఈ లోకంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే అండి, మనం ఈ లోకంలో మతాన్ని నమ్ముకోవడం లేదు, మనము మార్గాన్ని, సత్యాన్ని, పరలోకానికి తీసుకొని వెళ్ళేది ఆయన యేసు క్రీస్తు వారిని నమ్ముతున్నాం. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మీరు అద్భుతాలు చేయాలని చూస్తున్నారయ్యా. ఎస్ అయితే మేము మా జీవితాన్ని మీకు సమర్పించే మంచి మనసుని దయచేయండి అయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకల్ మేము మనుషులను ఆశ్రయించకుండా, అధికారులను ఆశ్రయించకుండా, మంచి పేరు ప్రఖ్యాత ఉండేటువంటి వారిని ఆశ్రయించకుండా మీ మార్గంలో మేము ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో ఈ భూమి ఆకాశం గతించిన మీ మాటలు గతించవు. కాబట్టి మా జీవితాలు అద్భుతాలు చేసి మీ బిడలుగా మమ్మల్ని మార్చుకుంటారు, వేసి మీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకుంటారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలోనయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వేసే మాకు మనశ్శాంతి అనేది ఉండదయ్యా. మా జీవితాలు మీ దగ్గరికి మేము ఎప్పుడైతే తీసుకొని వస్తామో మీరు మమ్మల్ని రక్షిస్తాను, మీ కంటి పాప వల్ల మమ్మల్ని చూసుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మేము మా జీవితాన్ని మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ మనసుతో మీకు సమర్పించి వేసి మిమ్మల్ని విశ్వాసం కలిగి మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మేము ఈ లోకంలో నుంచి పరలోకానికి మీ చిత్తానుసారంగా మీ రక్తంలో కడగబడి మేము వస్తాం, లేకుంటే మేము నరకంలో వేసే మేము ఉండిపోతాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా పరలోకపు తండ్రి, మమ్మల్ని కన్నదేవ వేసే మీ ఉండేటువంటి స్థానంలో మమ్మల్ని కూడా తీసుకొని రావాలని ఆశపడుతున్నారయ్యా. తగిన జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.